డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో డిసెంబర్ 24న జరిగినటువంటి నిరసన కార్యక్రమం విజయవంతమైంది. కొంతమంది ముఖ్య నాయకులు జిల్లా కలెక్టర్ గారిని కలిసి రాష్ట్రపతి గారికి రాసిన మెమోరాండంను అందచేయడం జరిగింది. దానికి ముందు జిల్లాలోనిటువంటి అన్ని నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి ప్రతినిధులతో కలెక్టరేట్ ముందు అంబేద్కర్ భవనం ముందు అంబేద్కర్ గారి విగ్రహం ముందు ఒక ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. బహుజన మిత్రులందరికీ జైభీములు. నా పేరు కొల్లాబుత్తుల సత్యం, బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో 17వ తారీఖున పార్లమెంట్లో కేంద్ర హోంమంత్రి అయినటువంటి అమిత్ షా గారు అందరికీ దేవుడైనటువంటి బాబాసాహెబ్ భారతరత్న అంబేద్కర్ మీద చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా మేము ఈ ధర్నాను చేపట్టాం. అందరికీ తెలుసు, బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో ఎన్నో కోట్ల మందికి, అంటే దాదాపు 85% మందికి జీవితాన్ని ఇచ్చాడు, రాజ్యాంగాన్ని ప్రసాదించాడు, అన్ని హక్కుల్ని ప్రసాదించాడు. 157 దేశాల్లో బాబాసాహెబ్ని ప్రపంచ నాయకుడిగా కొనియాడుతూ ఉంటే ఈ దేశంలో పార్లమెంట్లో అందరి ముందు హోంమంత్రి అమిత్ షా గారు మరి బాబాసాహెబ్ని అనుచిత వ్యాఖ్యలతో మరి దూషించడం మేమందరం కూడా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున వ్యతిరేకిస్తున్నాం. మా జాతీయ అధ్యక్షురాలు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి 4 సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి బహన్ కుమారి మాయావతి గారు డిసెంబర్ 24 అంటే ఈ రోజున దేశవ్యాప్తంగా ఆందోళన చేయడానికి పిలుపునిచ్చారు. ఈ రోజు ప్రతి జిల్లాలోనూ కూడా బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో అమిత్ షా గారిని బర్తరఫ్ చేయాలని చెప్పి మొత్తం బహుజన్ సమాజ్ పార్టీ దేశం అంతటా కూడా ఆందోళన చేస్తూ ఉంది. బహుజన్లారా, మిత్రులారా, బీజేపీ దాని అనుబంధ సంస్థలు అంబేద్కర్ గారి మీద దాడి చేయడం మొదటిసారి కాదు. 1949లోనే ఆయన హిందూ కోడ్ బిల్ను ప్రవేశపెడుతున్న సమయంలో బాబాసాహెబ్ని వ్యతిరేకిస్తూ ఆయన లిల్లు పుట్టని చెప్పి ఆయన అవమానపరచడం జరిగింది. ఆ తర్వాత కూడా ఎన్నో సందర్భాల్లో ఆర్ఎస్ఎస్ దాని అనుబంధ సంస్థలు కూడా బాబాసాహెబ్ని అవమానపరచడం, రాజ్యాంగాన్ని చించివేయడం కూడా మనం చూసాం. మిత్రులారా, మరి ఈ అవమానాల నుంచి మనం బాబాసాహెబ్ని తప్పించాలంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలందరూ కూడా ఒక్కటై, మరి రాజకీయంగా ఒక్కటై మనం వారిని అధికారం నుంచి తప్పించినప్పుడే సాధ్యమవుతుంది. మన వాళ్ళందరూ ఓట్లు వేసి మరి ఆయన్ని గెలిపించబట్టే అక్కడ పార్లమెంట్లో కూర్చొని మన దేవుడైనటువంటి అంబేద్కర్ని దూషించడం, అవమానపరచడం చేస్తున్నారు. అలా జరగకుండా ఉండాలంటే మరి మనందరం కూడా కష్టపడి పనిచేసి మన ప్రజలందరినీ కూడా, బహుజనులందరినీ కూడా ఎడ్యుకేట్ చేసి, ఐక్యం చేసి మనం ఆ మాస్టర్ కీ అనే దాన్ని పట్టుకోవడానికి మనందరం సిద్ధపడాలి. మిత్రులారా, ఈ రోజున మన రాష్ట్రపతి గారైనటువంటి ముర్ము గారికి మేము కలెక్టర్ గారి ద్వారా అమిత్ షా గారిని బర్తరఫ్ చేయాలని, అమిత్ షా గారు క్షమాపణలు చెప్పాలని చెప్పేసి కోరుతూ మేము ఒక మెమోరాండంని కలెక్టర్ గారికి సమర్పించడానికి మేమందరం కూడా అన్ని నియోజకవర్గాల నుంచి, అన్ని మండలాల నుంచి కూడా ఇక్కడికి గుమ్మిగూడడం జరిగింది. మరి ఇక్కడికి వచ్చిన వారందరికీ కూడా మరి బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున కూడా జైభీములు తెలుపుతున్నాను. జైభీమ్. ఉదయం నుంచి కురుస్తున్నటువంటి వర్షాన్ని లెక్క చేయకుండా వందల సంఖ్యలో బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్తలు, అంబేద్కర్ అభిమానులు మొత్తం జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాల నుంచి కూడా కలెక్టరేట్ దగ్గరకు చేరి అంబేద్కర్ భవనం ముందున్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి కలెక్టరేట్ ముందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో నాతో పాటు, అంటే కొల్లాబుత్తుల సత్యం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి నాతో పాటు జిల్లా కమిటీ సభ్యులు, జిల్లా అధ్యక్షులు కుస్మె వెంకటేశ్వరరావు గారు, ఉపాధ్యక్షులు భీమారావు గారు, ఇన్ఛార్జ్ అయినటువంటి లక్ష్మీ భవానీ గారు, అట్లాగే కాండ్రేకుల నరసింహ గారు, సాకా రాజారావు గారు, అలాగే త్రిమూర్తులు గారు, వారితో పాటు మరి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బత్తు లక్ష్మణరావు గారు ఈ కార్యక్రమంలో భాగం పంచుకోవడం జరిగింది. వీరితో పాటు వివిధ నియోజకవర్గాల కమిటీ సభ్యులు, పి గన్నవరం నియోజకవర్గ అధ్యక్షులు రాంబాబు గారు, కొత్తపేట అధ్యక్షులు కొత్తయ్య గారు, అలాగే రాజోల అధ్యక్షులు భూషణం గారు, అలాగే అమలాపురం ఇన్ఛార్జ్ అయినటువంటి మోహన్ గారు, అలాగే జేబిఎస్ రాజు గారు, అలాగే మరి
సీనియర్ నాయకులు జుత్తుక సత్యనారాయణ గారు, అలాగే రమణ గారు, అన్ని జిల్లాల నుంచి కూడా ఇంకా రాష్ట్ర సర్కార్కి వెళ్తుంది. ముఖ్యులందరూ కూడా ఈ రోజున అన్ని మండలాల నుంచి దేశంలో కూడా అన్ని ఈ జిల్లాల్లో కూడా కార్యక్రమంలో బహుజన సమాజ్ భాగం పార్టీ పంచుకొని ఆధ్వర్యంలో ఈ చాలా కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం ఈ నిరసన చేయడం కార్యక్రమం జరిగింది. జరిగింది. అమలాపురం చాలా పట్టణంలో గొప్ప విషయం. ఈ ఎందుకంటే ఏ నిరసన రాజకీయ ధ్వనులు పార్టీ కూడా మొత్తం ఇంత మూల పెద్ద మూలకి ఎత్తున వ్యాపించి నిరసన కార్యక్రమాన్ని ఈ చేపట్టలేదు. బహుజన సమాజ్ పార్టీ చేపట్టిన ఈ నిరసన కార్యక్రమం ఎంతో కాబట్టి మీకందరికీ విజయవంతమైంది. కూడా మరి వర్షంలో కూడా వర్షాన్ని లెక్క చేయకుండా దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చిన మీకందరికీ కూడా జేబీఎం తెలియజేస్తున్నాం. మనందరం కలిసి భవిష్యత్తులో బహుజన సమాజ్ పార్టీని బలోపేతం చేసి మరి మన ఎస్సీ ఎస్టీ బీసీలందరినీ కూడా రాజకీయంగా చైతన్యపరిస్తే ఇలాంటి అమిత్షాలు కాదు కదా ఎప్పుడూ కూడా మన ముందు నిలబడరు. ఎందుకంటే బహుజన సమాజ్ పార్టీ అంత బలమైన పార్టీ. మనం అందరం కలిసి పనిచేయాలి తప్ప తప్పనిసరిగా మన విజయాలు సాధిస్తాం. మనం మొట్టమొదటిగా అంబేద్కర్ జిల్లా నుంచే మనం విజయం సాధించడానికి ప్రయత్నం చేద్దాం. మనందరం కూడా రేపటి నుంచే పనిలోకి దిగి మరి ప్రజలందరినీ కూడా రాజకీయంగా ఎడ్యుకేట్ చేసి ఓటులో చెప్పి మనమే అధికారంలోకి వెళ్తే అమిత్ షాలు బాబా సాహెబ్ని అవమానపరిచేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి మిత్రులారా మరి మరోసారి మీకు అందరికీ జేబీఎం తెలుపుతూ మరి తప్పనిసరిగా మనందరం కలిసి భవిష్యత్తులో చాలా గట్టిగా ఈ జిల్లాలో పనిచేద్దామని చెప్తున్నారు. ఉదయం నుంచి వర్షం పడుతున్నా కూడా వర్షాన్ని లెక్క చేయకుండా దాదాపు అన్ని నియోజకవర్గాల నుంచి, ముఖ్యంగా ముమ్మడివరం నియోజకవర్గం, కొత్తపేట నియోజకవర్గం, పీకన్నవరం నియోజకవర్గం, అమలాపురం నియోజకవర్గం, రాజోలు నియోజకవర్గాల నుంచి సీనియర్ నాయకులు, యువకులు, అలాగే బీఎస్పీ అభిమానులు ఎంతో మంది మరి తడుచుకుంటూ వచ్చి ఈ నిరసన కార్యక్రమంలో భాగం పంచుకున్నారు. వారందరికీ కూడా రాష్ట్ర కమిటీ తరపున జేబీఎంలు తెలుపుతూ మరి ఈ నిరసనని విజయవంతం చేసినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. జై భీమ్, జై భీమ్. జై భీమ్. అంబేద్కర్ గన్నవరం గెలుస్తాం. ఏజీజీ టీవీ మీది. అందరూ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి.